జ్యూరిస్డిక్షన్ అనేది మీకు చాలా ఈజీ టర్మ్స్ లోనే ఇక్కడ నేను ట్రై చేశాను చూపెట్టడానికి, వీలైనంత ఈజీగా ఉండడానికి. ఓకే, సో నేను యాక్చువల్గా చాలా సింప్లిఫై చేశాను. విచ్ కోర్ట్ కెన్ హియర్ ద కేస్. జ్యూరిడిక్షన్ గురించి బేసిక్ అంటే మన కేసు ఎవ్వరు వింటారు. ఓకే, వేర్ షుడ్ ద కేస్ బి ఫైల్. ఈ కేసుని ఎక్కడ ఫైల్ చేయాలి, ఎవరు మన కేసుని వింటారు, ఎక్కడ ఫైల్ చేయాలి అనేది బేసిక్ ఒకటి అన్నమాట. ఇది ఒక ఈ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేస్తుంది జ్యూరిడిక్షన్ అనేది. ఎక్కడ ఫైల్ చేయాలి, ట్రిబ్యునల్ చేయాలా, సివిల్ కోర్టులో చేయాలా, క్రిమినల్ కోర్టులో చేయాలా, లేకపోతే సపరేట్ గా ఫ్యామిలీ కోర్టులో చేయాలా, లేకపోతే వేరేది ఏమైనా సపరేట్ కోర్టు, లేబర్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి, ట్యాక్స్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి, రైల్వే కోర్ట్స్ ఉన్నాయి. సో ఈ కేసు ఎక్కడికి వస్తుంది అనేది మనకు తెలిసి ఉండాలి. దెన్ ఎక్కడ చేయాలి, హైదరాబాద్ లో చేయాలా, బెంగళూరులో చేయాలా, ఢిల్లీలో చేయాలా, ఇండియాలో చేయాలా, వేరే కంట్రీలో చేయాలనేది కూడా మనకు తెలియాలి. ఎక్కడ చేయాలి, ఓకే ఇది సివిల్ మ్యాటర్, ప్రాపర్టీ రిలేటెడ్ మ్యాటర్. ప్రాపర్టీ రిలేటెడ్ మ్యాటర్ ని నేను ఎక్కడ చేయాలి, ఏ కోర్టుకి వెళ్ళి చేయాలి. నేను ఇప్పుడు సికింద్రాబాద్ లో ఉన్నాను, ఓకే, కానీ నేను హైదరాబాద్ లో పోయి చేయాలా, హైదరాబాద్ సివిల్ కోర్ట్ లో పోయాలా, ఎల్బీ నగర్ లో పోయి చేయాలా, లేకపోతే మల్కాజ్గిరిలో చేయాలా, అన్ని కోర్ట్స్ నాకు అంతే దగ్గరలో ఉన్నాయి. సో ఎక్కడ చేయాలనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు 0 FIR అని వచ్చింది కదా, 0 FIR అంటే ఏంటి, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు మనం. ఓకే, మనం ఏదైనా ప్రాబ్లం ఉందంటే దాన్ని 0 FIR కింద, ఇంతకు మొదలు మనం ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగిన పోలీస్ స్టేషన్ లిమిట్ లోనే FIR రిజిస్ట్రేషన్ చేసే ఫెసిలిటీ ఉండేది. ఓకే, కానీ ఇప్పుడు 0 FIR వచ్చిన తర్వాత ఎక్కడైనా చేయొచ్చు అని వచ్చేసింది కదా. సిమిలర్ గా కోర్ట్ జ్యూరిస్డిక్షన్ ఇంకా అలా లేదు. మనం ఏ కోర్టులో చేయాలి అంటే అదే కోర్టుకి వెళ్ళి చేస్తేనే అది జ్యూరిస్డిక్షన్ వ్యాలిడిటీ అవుతుంది. అది ఓకే. జ్యూరిస్డిక్షన్ అదే వచ్చిందా, వేరేది వచ్చిందా? ఓకే, యా. కోర్ట్ పవర్ టు హియర్ ఎ కేస్. Every court has its own limits on which on cases it can handle. Okay, then ఇంకోటి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. థింక్ ఆఫ్ ఇట్ లైక్ డిఫరెంట్ డాక్టర్స్ ఫర్ డిఫరెంట్ ఇల్నెసెస్. సో యూ వుడ్ డోంట్ సీ ఎ డెంటిస్ట్ ఫర్ ఎ హార్ట్ ప్రాబ్లం. అంటే మనకు గుండె నొప్పి వస్తే డెంటిస్ట్ దగ్గరికి ఎట్లా పోము, కోర్టులో కూడా మనకు ఒక ప్రాబ్లం వస్తే ఒక కోర్టు పోవాలి, ఇంకో కోర్టుకు పోతే పని చేయదన్నమాట. ఓకే, సో కోర్టు అందుకే జ్యూరిడిక్షన్ సపరేట్ గా పెట్టారు దీని గురించి, ప్రాబ్లమ్స్ ని ఈజీగా ప్రొఫెషనల్ గా సాల్వ్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు కమర్షియల్ కోర్ట్స్ ఉన్నాయి, కమర్షియల్ కోర్ట్స్ లో కమర్షియల్ నాలెడ్జ్ ఉన్న జడ్జెస్ ఉంటారు అందులో. ఓకే, వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఆ టర్మినాలజీ. ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ లో ట్యాక్స్ నాలెడ్జ్ ఉన్న జడ్జెస్ ఉంటారు ఎక్కువ. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్. అపీల్ హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్తుంది, వాళ్ళు ఎలా చేస్తారు అనేది అది వేరే విషయం. బట్ జనరల్ గా ఇనిషియల్ గా మాత్రము అక్కడ ఉంటాయి. ఓకే, జ్యూరిస్డిక్షన్ అనేది బేసికల్ గా 3 టైప్స్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ చూస్తాం మనం. సబ్జెక్ట్ మ్యాటర్. సో వాట్ ఈస్ ద సబ్జెక్ట్, మనం దేని గురించి కోర్టుకు వెళ్తున్నాము అంటే, ఇప్పుడు ఏదైనా అఫెన్స్ అయింది అనుకో, మనల్ని ఎవరన్నా కొట్టారు, ఓకే, లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ యాక్సిడెంట్ గురించి అలాంటిది ఉన్నాయి, క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, లేకపోతే ప్రాపర్టీ రిలేటెడ్ డిస్ప్యూట్ ఉంది, లేకపోతే ఫ్యామిలీ రిలేటెడ్ డిస్ప్యూట్ ఉంది. అది సబ్జెక్ట్. ఏ టాపిక్ అనేది సబ్జెక్ట్ అంటాము. ఓకే, సబ్జెక్ట్ మ్యాటర్ ఒకటి, ఫ్యాక్టర్స్ మెయిన్ ఇవి అనమాట మనం జ్యూరిస్డిక్షన్ డిసైడ్ చేసుకోవడానికి. సెకండ్ థింగ్ వచ్చి టెరిటోరియల్. టెరిటోరియల్ అంటే డిస్ప్యూట్ ఎక్కడైంది, ఏ జాగ్రఫికల్ ఏరియాలో అయింది, ఏ జాగ్రఫికల్ ఏరియాలో దీనికి ఫైల్ చేయడానికి రైట్స్ ఉన్నాయి మనకి. అంటే ఆ కోర్టుకి రైట్ ఉంది, ఈ జాగ్రఫికల్ ఏరియాలో మేము చెయ్యొచ్చు. ఇప్పుడు క్రిమినల్ కేసు ఉంది, క్రిమినల్ కేసుకి 10th మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అని ఉన్నాడు అనుకోండి ఎగ్జాంపుల్. అతనికి ఒక 5 పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఇస్తారు. ఆ 5 పోలీస్ స్టేషన్ లిమిట్స్ అయ్యే క్రైమ్స్ ని మాత్రము అతను హ్యాండిల్ చేస్తాడు. ఓకే, సో డిస్ట్రిక్ట్ జడ్జ్ ఉన్నారు. డిస్ట్రిక్ట్ జడ్జ్ అంటే ఆ డిస్ట్రిక్ట్ లో అయినవి మాత్రమే చేయగలుగుతాడు అతను, కేసెస్ ని జ్యూరిస్డిక్షన్ లోకి వస్తుంది ఆ జాగ్రఫీలో అయినది. హైకోర్టు ఉంది, హైకోర్టు ఆ స్టేట్ కి ఉండే జ్యూరిస్డిక్షన్ లోనే అతను చేస్తాడు. ఓకే, హైకోర్టుకి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. కొన్ని స్టేట్స్ కి, 2 స్టేట్స్ కి, 3 స్టేట్స్ కలిపి ఒక హైకోర్టు ఉంటుంది, లేకపోతే ఒక స్టేట్ ప్లస్ ఒక యూనియన్ టెరిటరీ కలిపి హైకోర్టు ఉంటుంది. సో అట్లాంటప్పుడు జాగ్రఫికల్ ఏరియా ఆ స్టేట్ కాకుండా వేరే యూనియన్ టెరిటరీకి కూడా, లేకపోతే 2 స్టేట్లకు ఉంటే ఆ 2 స్టేట్లకు కలిపి కూడా సేమ్ హైకోర్టు ఉంటుంది అనమాట. లైక్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు అని ఉంటుంది. ఓకే, సో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు కేసెస్ అన్ని సేమ్ కోర్టులోకి వస్తాయి.
దెన్ మానిటరీ వాల్యూ, పెక్యునరీ వాల్యూ అంటాం. పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ అంటే కొన్ని కోట్లు 5 lakhs లోపల కేసెస్ చేస్తాయి, కొన్ని కోట్లు 10 lakhs చేస్తాయి, కొన్ని కోట్లు 1 crore చేస్తాయి, కొన్ని కోట్లు 10. ఇప్పుడు కన్జ్యూమర్ కేసు ఉంది. కన్జ్యూమర్ కేసు లోపల మీకు 1 crore పైన ఉన్న కేసెస్ ని 1 కోర్టు పోవాలి. లెస్ దాన్ 1 crore ఉంటే ఒక కేసు పోతాం. 10 crores పైన ఉన్న దానికి ఒక దగ్గర పోతాం. 50 crores పైన ఉన్న దానికి ఒక దగ్గర పోతాం. సో కన్జ్యూమర్ ఫోరం ది కూడా లిమిట్స్ ఉంటాయి అనమాట. పెక్యునరీ మానిటరీ వాల్యూ బట్టి పోతాము. సివిల్ కేసు ఉంది, ప్రాపర్టీ వాల్యూ వచ్చేసేసి 100 crores ఉంది, మనం ఒక కోర్టుకి వెళ్తాము. 50 lakhs ఉంది, ఒక కోర్టుకి వెళ్తాము. సో పెక్యునరీ వాల్యూ పైన కూడా డిసైడ్ చేస్తాము. సో మీరు కోర్టుకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ 3 ఫ్యాక్టర్స్ మెయిన్. ఓకే, సో ఇప్పుడు మీరు జ్యూరిడిక్షన్ లేని కోర్టుకు పోయినారనుకోండి, జ్యూరిడిక్షన్ లేని కోర్టు పోతే కోర్టు బై మిస్టేక్ ఆ కేసు తీసుకుంది, దానికి ఆర్డర్ ఇచ్చింది, ఆర్డర్ నల్లిటీ అయిపోతుంది అండ్ ఇట్ కెనాట్ బి ఎన్ఫోర్స్ బై లా. దాన్ని అప్పీల్ వేసేసుకుంటే ఆ ఆర్డర్ ని కొట్టేస్తారు. మెరిట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఏమున్నా కానీ జ్యూరిడిక్షన్ లేనప్పుడు కోర్టు దే కెనాట్ గివ్ ఆర్డర్స్. ఆర్డర్స్ పాస్ చేస్తే అది వ్యాలిడ్ అవ్వదు, ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా. అది బేసిక్ గుర్తు పెట్టుకోవాలి. సో కోర్టుకి సెక్షన్ లోనే చెప్తారు మా జ్యూరిడిక్షన్ లోకి రాదు అని. నేను నిన్న ఐ వెంట్ I want to have some clarification on suction certificate. Suction certificate పోతే నేను సేమ్ బిల్డింగ్ లో ఈ కోర్టు రాదు సార్, ఆ కోర్టుకి వెళ్ళండి, ఆ కోర్టు రాదు సార్, ఈ కోర్టులోకి రండి అని చెప్పారు. లాస్ట్ టైం మీకు గుర్తుంటుంది, మేము ఒకసారి బెయిల్ పిటిషన్ కూడా లాస్ట్ వీక్ వెళ్ళామని చెప్పాను. ఈ వీక్ అది యాక్చువల్గా బెయిల్ గురించి మాట్లాడాలి అనుకున్నాం కదా. సో అది మనకి మిస్ అయిపోయింది అనమాట. అది బెయిల్ది సార్ సెషన్ చేయలేదు, నెక్స్ట్ టైం చేద్దాం అనుకున్నాము. సో అతనికి అప్పుడు కూడా మాకు ఆ పోలీస్ స్టేషన్ ఏ కోర్టులో ఉంటుందో తెలుసుకోవడానికి కూడా మాకు ½ an hour పట్టింది. అన్ని కోర్టులో పోతే ఈ కోర్టు కాదు, ఈ కోర్టు కాదు, బెయిల్ ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు అని అలా 5 కోర్టులు తిప్పిన తర్వాత, ఒక కోర్టుకు పోయిన తర్వాత కూడా వాళ్ళు నో అన్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం వస్తే క్లారిటీ ఇచ్చిన తర్వాత అక్కడే అని తెలిసింది అనమాట. సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్. మనకు జ్యూరిడిక్షన్ తెలియవలసింది చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, హైరార్కికల్ జ్యూరిస్డిక్షన్ కూడా ఉంటుంది. అంటే లోవర్ కోర్టు వింటుందా, హై కోర్టు వింటుందా, ట్రయల్ కోర్టు ఒకటిసారి కొన్ని కేసెస్ ఉంటుంది, సుప్రీం కోర్ట్ దెన్ సెషన్స్ కోర్ట్ కొన్ని ఉంటుంది. అలా హైరార్కీ బట్టి అపీల్ ఉంటుంది. అపీల్ కి మనం ఏ కోర్టుకి వెళ్ళాలి, ఓకే, దెన్ రిట్స్ కోసం ఎక్కడికి వెళ్ళాలి. సో హైరార్కికల్ జ్యూరిస్డిక్షన్ కూడా ఒకటి ఇంపార్టెంట్ అందులో కూడా. ఇంకొక బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఏదైనా కేసు వేసినప్పుడు జ్యూరిస్డిక్షన్ లో లోయెస్ట్ కోర్టుకు వెళ్ళమంటారు. లెట్ సే ఒక చెక్ బౌన్స్ కేసు ఉంది, చెక్ బౌన్స్ కేసు కి చేయడానికి సెషన్స్ కోర్ట్ కి పవర్ ఉంది అనుకోండి, పవర్ ఉంది, బట్ ఇట్ షుడ్ బి ఫైల్డ్ ఇన్ లోవర్ కోర్ట్ వేర్ ఇట్ కెన్ బి ట్రైడ్. అంటే అన్నిటికన్నా చిన్న కోర్టు ఎక్కడైతే ఆ కేస్ ని చేయగలుగుతామో ఆ కోర్టులోనే వేయాలి. అంతేగాని దానికన్నా పెద్ద కోర్టులో కూడా వేయడానికి అవకాశం ఉంది, కానీ వేయకూడదు అనమాట. జనరల్ గా వి షుడ్ గో టు ద లోయెస్ట్ కోర్ట్ వేర్ ఇట్ కెన్ డీల్. ఓకే, వాళ్ళకి పవర్ లేదంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. బట్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ పవర్, ఇద్దరికి పవర్ ఉంది, చిన్న కోర్టుకుంది, పెద్ద కోర్టుకుంది. సో వీ హ్యావ్ టు గో టు ద లోయెస్ట్ కోర్ట్ ఓన్లీ. ఓకే, వై డస్ జ్యూరిస్డిక్షన్ మ్యాటర్? ఓకే, ఫైలింగ్ ఇన్ ద రైట్ కోర్ట్ సేవ్స్ ద టైమ్ అండ్ ఎఫర్ట్. మీరు వెళ్ళి ఫైల్ చేశారు, ఫైల్ చేసిన తర్వాత రిజెక్ట్ చేసేసాడు, లేకపోతే ట్రాన్స్ఫర్ పెట్టేశాడు, వాళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టరు, రిజెక్ట్ చేశారు అనుకోండి, మనం అదంతా చేసేసరికి 15 days 20 days టైం వేస్ట్ అయిపోతుంది. కోర్టు ఎస్ఆర్ లో పోతుంది, సెక్షన్ లో పోతుంది, సెక్షన్ లో వాడు రిటర్న్ చేస్తాడు, రిటర్న్ చేసి మళ్ళీ మనకు ఏమైంది, ఫైల్ రాలేదు, కేసు ఎక్కడికి వచ్చిందని తెలుసుకోవడానికి పోయినప్పుడు ఏమో మా బెంచ్ మీద రాలేదంటారు. బెంచ్ మీద ఒకసారి 3 సార్లు అలా అలా వెతికిన తర్వాత సెక్షన్ లో పోయి గట్టిగా అడిగితే రిటర్న్ రిజిస్టర్ లో చూడండి సార్ అంటారు. రిటర్న్ రిజిస్ట్రేషన్ జ్యూరిస్డిక్షన్ లేదు, అందుకే రిటర్న్ చేశామంటారు. ఓకే, మీరు ఏదైనా కేసెస్ ఫైల్ చేసినప్పుడు కూడా సివిల్ సూట్స్ పోయినప్పుడు మనకి నెంబరింగ్ అయ్యేంత వరకు రెగ్యులర్ గా మీరు చూస్తూనే ఉండాలి. లేకపోతే రిటర్న్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ సబ్మిట్ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది. దానికి లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఐఏఎస్ కి వీటికి 7 days లోనే రీసబ్మిట్ చేయమంటారు రిటర్న్ చేసేస్తే. ఓకే, వై డస్ జ్యూరిస్డిక్షన్ మ్యాటర్? ఓకే, ప్రివెంట్స్ కన్ఫ్యూజన్, ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఇవన్నీ. సేవ్స్ టైమ్ అండ్ రిసోర్సెస్, ఎన్ష్యూర్స్ ఫెయిర్నెస్, మెయింటైన్స్ లీగల్ స్ట్రక్చర్, ప్రాపర్ అపీల్స్ అండ్ రివ్యూస్. ఆ కోర్టు నుంచి వచ్చినప్పుడు అపీల్స్ రివ్యూకి ఈజీగా ఉంటుంది. ఓకే, సో జ్యూరిస్డిక్షన్ అనేది మనం అందరం చదివాం ఇంతకు మొదలు. అది బేసికల్ గా దాన్ని ఆ స్పెసిఫిక్ గా మీకు చెప్పడానికి
అంతకన్నా ఎక్కువ ఏం ఉండదు జ్యూరిస్డిక్షన్ లో. మనకు సబ్జెక్ట్ కి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నప్పుడు అడిగితే నేను క్లారిఫై చేస్తాను జ్యూరిస్డిక్షన్ రిలేటెడ్. ఓకే, సో మెయిన్ మనం చూడాల్సింది సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్, టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్, పెక్యునరీ జ్యూరిస్డిక్షన్. చెక్ బౌన్స్ కేసుల్లో ఉందనుకోండి, చెక్ బౌన్స్ కేసుల్లోకి సపరేట్ కోర్ట్స్ ఉన్నాయి. దానికి చెక్ బౌన్స్ కి ఆ, దానికోసము ఒక్కొక్క ఆ కోర్టులో కొన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఉంటాయి అన్నమాట. మనము ఎక్కడ క్రైమ్ అయిందో అక్కడ కాదు, అక్కడ బ్రాంచ్ ఎక్కడుంది, మనం అకౌంట్ ఏదైతే చెక్ డిపాజిట్ చేస్తాం కదా, బ్రాంచ్ అకౌంట్ ఎక్కడైతే ఏ అకౌంట్ లో అయితే డిపాజిట్ చేస్తామంటే అని మన బ్యాంక్ అకౌంట్ లెటర్సే హిమాయత్ నగర్ లో ఉంది, హిమాయత్ నగర్ లో కాదు, దోమల్గూడలో ఉంది. ఓకే, దోమల్గూడలో ఉంది. హైదరాబాద్ జాగ్రఫీ చాలా మందికి తెలుసని నేను చెప్తున్నాను. దోమల్గూడలో ఉంది. దోమల్గూడలో ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్కి వస్తుందో తెలుసుకోవాలి. నేను ఈ దోమల్గూడ స్పెసిఫిక్ ఎందుకు చెప్పానంటే నాకు ఎక్స్పీరియన్స్ అయింది కనుక నేను చెప్తున్నాను. సో దోమల్గూడ అనేది లిబర్టీ నుంచి అలా స్ట్రెయిట్ గా రోడ్ డివైడ్ అవుతుంది కదా, లెఫ్ట్ సైడ్ అంతా దోమల్గూడ, రైట్ సైడ్ అంతా హిమాయత్ నగర్, నారాయణగూడ కిందకి వస్తుంది. ఎక్కడ వరకు మన నారాయణగూడ ఫ్లైఓవర్ వరకు కూడా అదే అన్నమాట. లెఫ్ట్ సైడ్ అంతా దోమల్గూడ అవి వస్తాయి, రైట్ సైడ్ అంతా నారాయణగూడ. సో లెఫ్ట్ సైడ్ దోమల్గూడ పోలీస్ స్టేషన్ వస్తుంది రోడ్డుకి లెఫ్ట్ సైడ్. రోడ్డుకి రైట్ సైడ్ అంతా నారాయణగూడ పోలీస్ స్టేషన్ లోకి వస్తుంది. హిమాయత్ నగర్ రోడ్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ లోకి వస్తుంది. సో మనకి జ్యూరిస్డిక్షన్ తప్పు హిమాయత్ నగర్ అన్నాడు వాడు. హిమాయత్ నగర్ అంటే లెఫ్ట్ సైడ్ దాన్ని చెప్పడానికి కూడా హిమాయత్ నగర్ అంటారు. మళ్ళీ ఇంకొకటి, రోడ్డు పైన రెండు సైడ్లు హిమాయత్ నగర్ అంటారు దాన్ని. బట్ లెఫ్ట్ సైడ్ ఉండే రోడ్డుకు ఉండే లెఫ్ట్ సైడ్ అంటే నేను లిబర్టీ నుంచి చెప్పేటప్పుడు చెప్తున్నాను. లెఫ్ట్ సైడ్ ఉండే ఇవన్నీ పోలీస్ స్టేషన్ లిమిట్స్ వచ్చేసేసి దోమల్గూడ, రైట్ సైడ్ షాప్స్ అవన్నీ వచ్చేసేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్. సో బ్యాంక్ అడ్రస్ ఎక్కడుందో వాడికి నాకు కరెక్ట్ గా తెలీదు. ఓకే, సో బ్రాంచ్ కి వెళ్ళేసి బ్యాంక్ లెఫ్ట్ కుందా రైట్ కుందా చూసుకొని హిమాయత్ నగర్ బ్రాంచ్ అని వస్తుంది. రోడ్ కి ఎక్కడ ఉంది మనకి ఎలా తెలుస్తుంది? ఓకే, గూగుల్ మ్యాప్ లో క్లియర్ గా తెలియదు. సో నేను వెళ్ళేసి ఆ బ్రాంచ్ కి వెళ్ళి నేను స్పెసిఫిక్ గా చూడాల్సి వచ్చింది బ్రాంచ్ ఎక్కడుంది అనేది. బ్రాంచ్ ఎక్కడుంది చూసేసి దెన్ అది దోమల్గూడ లిమిట్ లోకి వచ్చిందని చెప్పేసేసి దాన్ని దోమల్గూడ, మళ్ళీ దోమల్గూడ పోలీస్ స్టేషన్ హిమాయత్ నగర్ వరకు పోలీస్ స్టేషన్ వచ్చేసి మన మనోరంజన్ లో చేస్తాము. దోమల్గూడ వచ్చి సికింద్రాబాద్ లో చేయాలి. ఓకే, ఇంకొకటి చెప్తాను నేను. ఇప్పుడు మీరు ఇంతకుముందు చూసారు కదా కంప్లైంట్ హిందూజా ఫైనాన్స్ ది, మీకు ఫస్ట్ లో చూపెట్టాను నేను. అది వచ్చేసేసి ఎంజీ రోడ్, దాన్ని ఎంజీ రోడ్ అంటారు. ఏది రాణిగంజ్ బస్ డిపో ఉంది కదా, ఎంజీ రోడ్. సో ఎంజీ రోడ్ లోపల రెండు పోలీస్ స్టేషన్ లిమిట్స్ వస్తాయి. ఎలా వస్తుందంటే ట్యాంక్ బండ్ నుంచి ఉంది కదా, ట్యాంక్ బండ్ అంతా నెక్లెస్ లేక్ పోలీస్ అని ఉంది, లేక్ వ్యూ పోలీస్ అని. ట్యాంక్ బండ్ అంతా లేక్ వ్యూ పోలీస్ లోకి వస్తుంది. అలాగే ట్యాంక్ బండ్ నుంచి స్ట్రేట్ గా వచ్చేసేస్తే రాణిగంజ్ బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ వరకు కూడా లేక్ వ్యూ పోలీసు, బ్రిడ్జ్ తర్వాత ఎంజీ రోడ్ పోలీసు, జేమ్స్ స్ట్రీట్ పోలీస్ అంటారు. సో ఎంజీ రోడ్ అని చెప్పేసరికి మనం మిస్టేక్ లో ఎంజీ రోడ్ పోలీస్ స్టేషన్ లో వేసాం అనుకోండి, దాన్ని రిజెక్ట్ చేస్తారు. మళ్ళీ ఇదేంటి సికింద్రాబాద్ లోనే ఉంది, అంతా బాగానే ఉంది, ఇక్కడంతా దాని ఎదురుగా అన్ని సికింద్రాబాద్ లోకి వస్తాయి. ఆ స్పెసిఫిక్ రెండే బిల్డింగ్లు ఉన్నాయి అక్కడ, ఇంకా వేరే ఏం లేవు. ఆ మొత్తంలో కమర్షియల్ లో నెక్లెస్ రోడ్ పోలీస్ స్టేషన్ లిమిట్ లోకి వచ్చేవి రెండే బిల్డింగ్లు. రాణిగంజ్ బస్ డిపో ఒక్కటే వస్తుంది, ప్లస్ అక్కడ ఇంకొక సుందరం మోటార్స్ అవి ఉంటాయి, కొన్ని అవి వస్తాయి. ఆ 3, 4, 5 బిల్డింగ్స్ ఏదైతే ఉందో అంతవరకు మాత్రమే. దాని వెనకాల కొన్ని నెక్లెస్ రోడ్ ఉన్నాయి, నెక్లెస్ పోలీస్ దానికి వస్తుంది. అవన్నీ వచ్చేసేసి నెక్లెస్ రోడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ వచ్చేసి మనోరంజన్, మళ్ళీ ఎంజీ రోడ్ పోలీస్ వచ్చేసేసి సికింద్రాబాద్ కోర్టు. సో ఇవి మనకి లిమిటేషన్ పీరియడ్ లోకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. మనం తప్పు పోలీస్ స్టేషన్ చూసి తప్పు జ్యూరిస్డిక్షన్ వేస్తే ఓకే, మనం ఫైల్ చేసిన తర్వాత ఎక్స్క్యూజ్ తీసుకోవచ్చు, వేరే లిమిట్ లో వేసాము తప్పైందని చెప్పేసి దాన్ని ఎక్స్క్యూజ్ చేస్తారు. ఓకే, కండోన్ డిలే చేసుకుంటే చేస్తారు దానికి, లేకపోతే ట్రాన్స్ఫర్ కి రిక్వెస్ట్ పెట్టుకుంటే కూడా యాక్సెప్ట్ అవుతుంది ఒక్కొక్కసారి. బట్ నేను చెప్తున్నాను ఇవన్నీ డిలే ఎందుకు, మనకి కావాల్సింది దానికి 2 months 3 months డిలే అయిపోతుంది కదా కండోన్ డిలేకి. మళ్ళీ దానికి సపరేట్ అప్లికేషన్ వేసి సపరేట్ కేసు వేసుకొని మళ్ళీ సపరేట్ గా ఫస్ట్ నుంచి అన్ని ప్రాసెస్ చేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది, మన క్లయింట్ మీ ఇక్కడ నేను చెప్పడానికి మెయిన్ ఏంటంటే ఆ చిన్న జ్యూరిస్డిక్షన్ మిస్టేక్ వలన క్లయింట్ కి మీ పైన ఉండే ఇంప్రెషన్ పోతుంది. ఓకే, ఇతనికి ఇంత కూడా నాలెడ్జ్ లేదా సబ్జెక్ట్ పైన, ఏ పోలీస్ స్టేషన్ లో వచ్చే కేసు ఏ కోర్టులో ఫైల్ చేయాలో కూడా నాలెడ్జ్ లేదంటే ఇతనికి నేను ఇచ్చింది కరెక్టేనా అని డౌట్ రావచ్చు. సో
ఇదే నేను అన్నింది కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనింది. ఇవి చాలా ఇంపార్టెంట్. మనము ఈ జ్యూరిడిక్షన్ కరెక్ట్ గా తెలుసుకొని ఆ జ్యూరిడిక్షన్ లో వేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది. మన క్లెయిమ్ దగ్గర తర్వాత చులకన కాకుండా ఉంటాం మనం. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ జ్యూరిడిక్షన్. ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్.